కొర్నేలి మనలాంటి కాదు. ఏం చేస్తున్నాడట? ధర్మ కార్యాలు చేరిపోనియట, ప్రార్థనలు కూడా చేరిపోనియట. అంటే ఇప్పుడు దేనికైనా సమాధానం రావాలి అంటే మన ప్రార్థనలు గాని మన కార్యాలు గాని ఎక్కడ చేరిపోవాలి? ఇప్పుడు దేవుని దగ్గరికి. అందరివి చేరిపోతాయా? చేరతాయా? చేరవా? చేరవు. ఎందుకు చేరవు? మరి ఈయన ఎందుకు చేరిని? ఈయన భయభక్తులు కలిగి దేవుడి వాక్యాన్ని అనుసరిస్తూ బ్రతికాడు గనుక ఈయనవి ఎక్కడే చేరాయి? దేవుని దగ్గర చేరాయి. మన ప్రార్థనలు ఎందుకు చేరవు? కారణం చెప్పనా నేను? బైబిల్లో ఆయనకి మనకి మధ్యలో అడ్డుగోడగా ఏమున్నాయట? పాపాలు. పాపాలు. ఏమంటే నేను చాలా మందిలో చూస్తానండి, ఆదివారం ప్రార్థన చేస్తారండి, ఆదివారం భక్తిగా ఉంటారండి, సోమవారం నుంచి వాళ్ళ జీవన విధానం బాగోదండి. ఇక్కడ పాట పాడతారు, అదే నోటితో బయట బూతులు తిడుతూ ఉంటారు. ఇక్కడ ప్రార్థన చేస్తారు, అదే నోటితో పగవాడి మీద చెడ్డ మాటలు చెప్తూ ఉంటారు, సహోదరుల మీద చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు, పొరుగు వాళ్ళ గురించి లేనిపోనివి ఏమండి రూమర్స్ పుట్టిస్తూ ఉంటారు, వాటిని ప్రచారం చేస్తూ ఉంటారు. భయం ఉందంటారా మనకి? నేను ఆదివారం ఆ నోటితోనే కదా దేవుని స్తుతించాను, బయటకు వచ్చి అదే నోటితో పాపపు మాటలు మాట్లాడుతున్నాను, మాట్లాడొచ్చా? ఆదివారం దేవుని స్తుతించాను దేవుడి సన్నిధిలో, బయటకు వచ్చి అదే నోటితో సిగరెట్ కాలుస్తున్నాను, చుట్ట కాలుస్తున్నాను, ఖైనీ తింటున్నాను, మందు తాగుతున్నాను. మరలా ఆదివారం అదే నోటితో అక్కడ నిలబడి దేవుడిని ఏమని అడగాలి? ఒక నోటిని దేవుడిచ్చిన పవిత్రమైన దేహంలో ఉన్న అవయవాలని మిగతా రోజులన్నిటికీ పాపానికి ఇచ్చి ఆదివారం ఒక్కరోజు మాత్రం నేను భక్తికి ఇస్తానంటే మన భక్తిని బట్టి దేవుడు పొంగిపోతాడా? మీరు చెప్పండి. ఎందుకు వింటం లేదు మన ప్రార్థనలు? ఆయనకు మనకు అడ్డుగా, ఆయన ముఖాన్ని మరుగు చేసేటట్టుగా మధ్యలో గోడలు కట్టేస్తున్నాం మనం. ఏ గోడలు కట్టాం? పాపపు గోడలు కట్టి ప్రభు అంటే గోడ అడ్డం వస్తుంది. మీ మొహం అంక నేను చూడను. ఎప్పుడు చూస్తానో తెలుసా? మొదట మీ చేతులు శుభ్రంగా కడుక్కోనండి, మీ హృదయంలో ఉన్న కల్మషాన్ని అంతా కూడా మీరు తీసేసుకోండి, అప్పుడు నా వైపు మీరు తిరగండి. హృదయాన్ని శుభ్రపరచుకోకుండా, వాక్యానుసారంగా మన జీవితాన్ని మనం మెరుగుపరుచుకోకుండా మనం ఎన్ని ప్రార్థనలు చేసిన దేవుడు వినడం, ఆలకించటం.